ప్రభువా, అయ్యలారా, అమ్మలారా, ఒక్క మనవి, అల్పుడనైనా నా మనవి అంగీకరించండి. నేను మీ వలె స్వేచ్ఛగా తిరగలేను, పని పాట్లు చెయ్యలేను. జాలి కలిగిన అమ్మలు, దయ కలిగిన అయ్యలు, ఈ బీదవాని మాట అంగీకరించండి. దేవుడు ఉన్నాడని ఇంకా కొందరికి సందేహం, కానీ దేవుడు ఉన్నాడు. ఆయనే ఈ లోక రక్షకుడు. ఈ లోకమును, అందరి సమస్తమును సృజించినవాడు. ఆయన తప్ప మనకు వేరొక దేవుడు లేడు. మానవుని ఈ జీవితం తర్వాత ఆయనతో కూడా ఉండాలని దైవ రాజ్యాన్ని సృజించిన మోక్షాధికారి. ఆయన పేరే యెహోవా. ఆయనను అంగీకరించువారు వారి పాప శాపము నుండి రక్షింపబడి ఆ దైవ రాజ్యములో దేవునితో కూడా ఉంటారు. ఆయన దేవుడని ప్రతి నాలుక ఒప్పుకొనుగాక. ఈ బీద లాజరు ఈ చిన్న మనవిని అంగీకరించాడు. తాతయ్య, అయ్యో చాలా ఆకలిగా ఉన్నట్టున్నావు. ఇదిగో ఈ రొట్టెను తీసుకుని తిను. ఆ పరమదేవుడే నిన్ను దీవించునుగాక తల్లి. హా, దేవుడా? దేవుడంటే ఎవరు తాతయ్య? చిన్నదానవైనా మంచి ప్రశ్న అడిగావు. దేవుడంటే
ఈ మట్టిని బొమ్మగా చేసి దానిలోనికి ఆయన జీవవాయువును ఊది మనిషినిగా చేసినవాడు. ఆయన రూపాన్ని పోలికను మనకు ఇచ్చినవాడమ్మా. మా ఇంటిలో మట్టితో చేసిన బొమ్మలు చాలా ఉన్నాయి. ఆ బొమ్మలు అందమైన రంగులతో చాలా బాగుంటాయి. అవి నాకు చాలా ఇష్టం కూడా. పిచ్చి తల్లి, ఆ బొమ్మలు వేరు. అవి మనుషులు చేసినవి. అవి మనలా మాట్లాడవు, నడువవు, వినవు. అయితే మనం దేవుని చేత చేయబడిన వారం. మనం ప్రార్థన చేస్తే ఆయన వింటాడమ్మా. ప్రార్థన ప్రార్థన అంటే ఏంటి తాతయ్య? మన ప్రతి అవసరత మన తల్లిదండ్రులతో ఎలా చెప్పుకుంటామో అలాగే దేవునితో చెప్పుకుంటే ఆ పరమాత్ముడు వింటాడమ్మా. అదే ప్రార్థన. ఆ దేవుణ్ణి అడిగితే వరాలు ఇస్తాడా తాతయ్య? చిన్నపిల్లలు ఆయనకు చాలా ఇష్టం. తప్పనిసరిగా మీరడిగిన ప్రతి మంచి ఈవులను ఆయన ఇస్తాడు. సరే తాతయ్య, మరి నేను వెళ్తాను. హా, ఇంతకీ నీ పేరేంటి తాతయ్య? నా పేరా తల్లి? నా పేరు లాజరు. చిన్ననాడే అందరినీ కోల్పోయిన అభాగ్యుణ్ణి. తల్లి లేక, తండ్రి లేక, బంధువర్గం లేక, తినడానికి తిండి లేక ఈ త్రోవ పక్కన నీవు పెట్టిన ఆహారం తిని నా కడుపు నింపుకుంటున్నా అభాగ్యుణ్ణమ్మా. నా పేరు బీద లాజరు. అమ్మా సాగిపోయే బ్రతుకు
కేడారిలో దేవుడి దయ వల్ల కొద్దిగా ఆహారం దొరికింది, తింటాను. ఛీ, 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 ఈ కుక్కలు కూడా ఈ ఆహారం తినట్లేదు. అయ్యో, ఈ గాయాలను ఈ కుక్కలు నవ్వుతున్నాయి. ప్రభువా, ప్రభువా, శరీరము లోపల నుండి ఈ గాయములు పెడుతున్న బాధ ఒక ప్రక్క, ఈ కుక్కలు నాకుతుంటే భరించలేని ఒక బాధ, నిలువ నీడలేదు. అయ్యా, ఏమిటి ఈ బాధ? భరించలేకుండా ఉన్నానే. బాబయ్య, ఎవడ్రా వీడు? నా గుమ్మ ముందు ఎంత అసహ్యంగా ఉన్నాడు. వీడిని ఇక్కడి నుండి తెగాయ్. అయ్యా, అయ్యా, అలా అనకండి అయ్యా. మీరు తినగా మిగిలిపోయిన రొట్టె బుక్కులైనా తిని నేను బ్రతుకుతున్నాయ్యా. మీరే కాదంటే నేను నడవలేను, ఇటూ వెళ్ళలేను. అభాగ్యుని బాబు. ఈ పంచన కాస్త చోటులో ఉండి మీరు విసిరి వేసిన రొట్టె ముక్కలు తింటూ నా జీవితాన్ని వెళ్ళబుచ్చుతానయ్యా. చూడరా, మన ధాన్యపు కొట్లు సమృద్ధిగా నిండి ఉన్నాయి. తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆహారం. నా ప్రాణమా, తినమో, త్రాగమో, సుఖించమో, ఈ లోకాన్ని సంపూర్ణంగా అనుభవించు. నీకు కావలసిన వేసవి కాలపు భవనాలు, చలికాలపు భవనాలు కట్టించాను. అనుభవించే సుఖ భోగాలు నీకే. తండ్రి, సకల చరాచర సృష్టికర్త, ఇంతకాలం ఈ భూమిపై నిన్ను
రక్షణపరిచే కృపనిచ్చావు. అనేక మందికి సువార్తను ప్రకటించే కృపనిచ్చావు. నా ఆకలిని తీర్చుకోవడానికి ఈ ధనవంతుని వాక్యలను అనుగ్రహించావు. దేవా, నేను కన్ను మూసే సమయము ఆసన్నమయ్యిందయ్యా. అయ్యలారా, అమ్మలారా, ఈ బీద లాజరు ఆఖరి మనం. సర్వలోక సృష్టికర్తను మరువకండి. ఆయన యందు విశ్వాసముంచండి. నీ కొరకు ఒక గొప్ప రాజ్యాన్ని ఆయన స్థాపించాడు. ఆ రాజ్యం కొరకు ఎదురు చూడండి. దేవా, జగద్రక్షక, ఈ బీద దీనుని నీ రాజ్యములో చేర్చుకోవా. నీ ముఖాన్ని చూడాలని ఆశతో ఉన్నానయ్యా. ఇంతకాలం ఈ భూమిపై నేను పడిన బాధ నీకు తెలియనిది కాదు, కానీ నా ఆశ, నా కన్నులు నిన్ను చూడాలని తపనపడుతా ఉన్నాయ్యా. నీ రాజ్యంలో నా కొరకు కాస్తంత చోటిప్పించండి బాబు. నా తుది శ్వాస నిన్ను చూడాలనేటువంటి నా కోరిక నాలో ఆతృతతో ఎదురు చూస్తున్నాను బాబు. ఎక్కడరాని దేవుడు, తండ్రి, ఎక్కడరాని దేవుడు, చూపించరాని దేవుడు, నీ రాజ్యానికి ఎక్కడరాని దేవుడు, చూపించరాని దేవుడిని, చూపించరా. రాజ్యము బలము మహిమా నీవే నీవే, జగము జీవము జీవన నీవే నీవే. రాజ్యము బలము మహిమా నీవే నీవే, జగము జీవము జీవన నీవే నీవే. మరియ తనయ మధుర హృదయ, మరియ తనయ మధుర హృదయ, కరుణామయ కరుణామయ. అవసరానికి మించి ఐశ్వర్యమిస్తే మనిషి కన్ను నిన్ను కానబోడేమో. కడుపుకు చాలినంత కబళమీయకుంటే మనిషి నీతి నియమం పాటించడేమో. మనిషి మనుగడకు సరిపడనిచ్చి శాంతి ప్రేమ తృప్తినిచ్చి, మనిషి మనుగడకు సరిపడనిచ్చి శాంతి ప్రేమ తృప్తినిచ్చి, గుండె గుండె నీ గుడి దీపాలై, అడుగు అడుగు నీ ఆలయమయ్యే రాజ్యమేవయ్యా, నీ రాజ్యమేవయ్యా. ఏయ్ సూరా, వాడి బాధ ఏంటో చూడరా. నాజరు, ఓ నాజర్ బాబు, మా కామంది గారు కోప్పడుతున్నారు. అలా పో. నీకు నీకు నాజరు, లెగవయ్యా. అయ్యారు, ఈ నాదరు చచ్చిపోయాడయ్యా. చచ్చాడా? వీడికి ఎక్కడ చోటు దొరకలేనట్లుంది. నా భూమి ముందున్న దరిద్రం పోయింది. వాడి కాలికి తాడు కట్టి ఊరు అవతలకి ఇచ్చేయి. నాజర్ బాబు, నువ్వు బతుకున్నప్పుడు దేవుని కోసం చెప్తా ఉండేవాడివి. ఏంటో ఈ పేద జీవితాలు. ఎవరికైనా కొంత డబ్బులు ఇచ్చి పాతి పెట్టమంటే పాతి పెడతారు కదా. మా కామాంది గారు
కాలికి తాడు కట్టి ఈడ్చేయమన్నాడు. ఈ పిసినారి ధనవంతుడు. అయ్యగారు, లైట్స్ ఆన్. అయ్యా, నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? నన్ను ఒంటరి చేసేసారా? ఇక నుంచి మాకు దిక్కవా అయ్యా? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగును యోచించితివా? సంపాదన ఎవరిదగును యోచించితివా? ఇంతలోన కనబడి అంతలోన మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎవరు తీర్చగలరు? కాలిపోతున్నాను. నేనెక్కడ ఉన్నానో నాకు తెలియటం లేదు. అతడు లాజరులా ఉన్నాడే. తండ్రివైన అబ్రామా, నా యందు కనికరపడి లాజరు తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపవా? అబ్రామా, యాతన పడుచున్నాను. కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైన సుఖమును అనుభవించితివి. అలాగనే లాజరు భూమి మీద కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి నీ యొద్దకు దాటబోరు వారు దాటిపో చాలకున్నట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాకున్నట్లు మీకును మాకును పెద్ద అగాధమున్నది. తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారి వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యము చెప్పడానికి నా తండ్రి ఇంటికి లాజరును పంపవా? అయ్యో తండ్రివైన అబ్రహామా, నిన్ను వేడుకొనుచున్నాను. వారి యొద్ద ప్రవక్తలున్నారు.
వారి మాటలు వినవలెను. తండ్రి అయిన అబ్రహమా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకరు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురు. వారి యొద్ద ప్రవక్తలున్నారు, వారి మాటలు వినవలెను. మృతులలో నుండి ఒకడు వెళ్ళినను వారు వినరు. ఇది కథ కాదు, ఆ కాలంలో జరిగిన ఒక యథార్థ గాథ. ఇది మనకు ఒక పాఠం నేర్పుతుంది. ధనవంతుడు సుఖభోగాలు అనుభవించాడు, కానీ తన ముందు ఉన్న లాజర్ పట్ల దయచూపలేదు. తనకు అవకాశం ఉన్నా ఎటువంటి సహాయం చేయలేదు. చివరకు ఆ ధనవంతుడు వారిని అగ్నిలో కాలుతున్నాడు. మన పొరుగు వారికి ప్రేమించమని, యథార్థంగా ఉండమని, మరియు అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలని దేవుడు చెప్తున్నాడు. చనిపోతే మనకు ఏ అవకాశం లేదు. దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించే అవకాశం ఇప్పుడు మీకుంది. మనం ఇప్పుడు దగ్గరికి మన దగ్గర ఉన్న వాటిని అవసరమైన వారికి పంచాలి. ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని వినాలి అనేది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ రోజు నువ్వు చేసేది శాశ్వత లోకం కోసం అనేది మర్చిపోకండి. గొప్ప గౌరవం. దాదాపు ఇది నాటిక. నేను చిన్నప్పుడు అంటే ఇక్కడ పరాలు కట్టేవాళ్ళు మనకు. నా గుర్తుని నేను నిక్కరేసుకొని చిన్న పిండిబడికి వెళ్తుంటివి. అప్పుడు మన పెద్దవాళ్ళు, మా చిన్నాన్న వాళ్ళు, మామాళ్ళు, దేశాన్ సార్ ఎస్పెషల్లీ మధుమమ్మ వాళ్ళ నాన్న అప్పుడు ఏది వేసేవాళ్ళు, అక్కడ ఒక పరం పైన అక్కడ ఒక పరం పైన వేసేవాళ్ళు. అంటే దాదాపు 35 years అయింది. నాకు ఇప్పుడు 40 ఏళ్ళు. తర్వాత దేవుడు ఈ 35 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ నాటకాన్ని ఈ చర్చి ఆవరణలో ఇచ్చాడు. ఇక్కడ ఎంత గొప్ప అద్భుతం అంటే ఇది దేవుడు ఈ రూపంలో. మధుమామ ఎప్పుడు చెప్పేవాడు, నాకు పేదలాజరు బీదలాజరు నాటకం వేయాలని ఉంది, కానీ దేవుడు ఈ సంవత్సరం కోరికను తీర్చాడు. కాబట్టి సంఘం అందరి తరఫున ఈ టీముకు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారండి. మార్వలెస్. అందరూ బిగ్ హ్యాప్స్ ప్లీజ్. అందరూ పాత్ర వైద్యులు వాళ్ళకు పరిచయం చేయండి. పాత్ర వైద్యు ఏ పాత్ర ఏమో చేశారు. ఇప్పుడు పరిచయ కార్యక్రమం నిర్మాత గారు చెప్తారు. ధనవంతుడిగా ప్రాతకోట రమేష్ గారు. ఈ స్క్రిప్ట్ దర్శకత్వము, స్క్రీన్ ప్లే అన్నీ అతనే. పావని వచ్చేసి నర్తకిగా చేయడం జరిగింది. రమేష్ గారు ఒక మెసేజ్ ఇస్తారు. మన్నించండి, ఏమన్నా తప్పులు ఉంటే కొంచెం అడ్జస్ట్మెంట్లకు కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉంటే గమనించండి. ఈసారి ఇంకా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తామని మీ అందరికీ నటిస్తాం. దయచేసి అందరు కూర్చోండి. దయచేసి అందరు కూర్చోవాలండి. 2 నిమిషాలు మాట్లాడేది ఉంటుంది. పావని నర్తకిగా చేయడం జరిగింది. పావని మాట్లాడమ్మా. నా పేరు పావని. నేను మా నాన్న పేరు పెరుమాల మునిదాసు. మా ఊరు దుద్దాలని. దేవదూతగా పూజిత, ప్రాతకోట పూజిత. డాటర్ ఆఫ్ ప్రాతకోట రమేష్. అంటే ధనవంతుని కూతురు వచ్చేసి దేవతగా మారిపోయింది. ధనవంతుడేమో ధనం అధికమై నరకానికి వెళ్ళిపోయాడు. రామా. ఓకే. మిద్దె నవీన్ బాబు క్యాస్ట్యూమ్స్ ఈ స్క్రిప్ట్కి అబ్రహాము దేవునిగా చేయడం జరిగింది. తమ్ముడు 1 నిమిషం మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీధర్ గారు అడ్వకేట్ వృత్తిపరంగా. అతను కూడా ధనవంతుడిగా, అంటే ధనవంతుడు అంటే అంత ధనవంతుడు కాదు, కొంచెం 2nd గ్రేడ్ ధనవంతుడు లాగా చేయడం జరిగింది. ఒక దేవదూత వచ్చి పాట పాడిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి ఈ పాప ఊపిలో నేను పోకూడదు అన్న ఉద్దేశంతో మారు మనసు పొందిన ధనవంతుడు చిన్న సీనియర్ డైరెక్టరు మామగారు కూడా 2 మాటలు మాట్లాడారు. గుడ్ ఈవినింగ్ ఆల్. మీరంతా ఈ సమయాన్ని వెచ్చించి ఈ డ్రామాను చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారనేది తెలియదు, కానీ
కానీ చాలా మంది ఇన్స్పైర్ అయి ఉంటారు అనుకుంటున్నాను. ధనవంతునికి పేదవానికి మధ్య ఇది ఈ ధనవంతునికి ఏమి వస్తుంది, పేదవానికి ఏమి వస్తుంది అనేది ఒక స్ట్రగుల్ అన్నమాట. ఆ స్ట్రగుల్ని అందరికీ చూపించిన డైరెక్టర్ రమేష్ కానీ అండ్ ప్రొడ్యూసర్ జూబీ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బేబీ ఇక్కడ మిద్దె ఆశిత, డాక్టర్ ఆఫ్ మిద్దె నవీన్ బాబు, అంటే ఈయన కూతురు అన్నమాట. మన బీదలాజర్ గారికి కొద్దిగా ఆయన నుంచి జ్ఞానం తెలుసుకొని రొటీన్ చేసి వెళ్ళిపోయింది ఈ స్క్రిప్ట్ లో. కెమెరా చెప్పా రవికుమార్ గారు కనెక్షన్ అంటే రాజులకు కొద్దిగా అసిస్టెంట్ గా వాళ్ళ కాళ్ళు అవి తీసుకోవడానికి, మందు పోసేయడానికి ఇట్లా అటువంటి సేవలు చేస్తూ తరించాడు. కానీ దేవుడు కొద్దిగా ఆయన చిన్న స్థాయిని వదిలేశాడు. ఇంకా ఉంది ఒక అవకాశం ఇస్తున్నాడు, జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ప్రవీణ్ కుమార్, అంటే బ్రదర్ ఆఫ్ ప్రాతకోట రమేష్. అంటే ఒకే ఇంటి నుంచి ముగ్గురు ఉన్నారు ఇక్కడ కళాకారులు, అది గుర్తుపెట్టుకోవాలి మనము. మన వాళ్ళు అతను కూడా ఇంకొక రాజుకు అసిస్టెంట్గా చేయడం జరిగింది. ఇంకా మరో వ్యక్తి ఎవరికి పరిచయం చేయక్కర్లేదు, సిహెచ్ మధుసూదనరావు, చందమాల మధుసూదనరావు, బీదరాజు. గత వారం రోజుల నుంచి మీ అందరినీ ఎంతో ఉత్కంఠతకు గురి చేసి ఫైనల్గా ఈరోజు 1 ఫైన్ డే రిలీజ్ చేశాడు ఆయన పర్ఫార్మెన్స్ని. ఓకే, ఆయనకు మనం అందరం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎక్స్ట్రాడినరీ అండి, నెవర్ అండ్ ఎవర్. థ్యాంక్ యూ సంఘ ప్రజలారా, మీరంతా ఈ సమయం వెచ్చించి మా డ్రామా కోసం ఒక వారం రోజులుగా ఉత్కంఠతో వేచి ఉండి ఈ డ్రామాను వీక్షించినందుకు గాను మీకంతా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తున్నాను. నెక్స్ట్ ఈ ప్రస్థానము నెక్స్ట్ నేను చెప్పవలసింది ఏమనగా ఈ అంత సన్నివేశాన్ని ఓన్లీ 3 డేస్లో మేము చేయదలుచుకున్నాము. మాకంటూ ఒక దేవుడు ఇన్స్పైర్ చేసినందుకు గాను ఆ దేవునికి ఒక కృతజ్ఞతలు తెలుస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఈ సంఘంలో ఉన్న నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు, వీరంతా సహకారంతో ముఖ్యంగా మిస్టర్ చంద్రరాజ్ గారు, మిస్టర్ చంద్రరాజ్ గారు ఈ కార్యక్రమం అంతా ఘనంగా ముందుకు జరిపినందుకు ఆయనకు హృదయపూర్వక నమస్కారం చెల్లిస్తున్నాను. ఈయన ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ చంద్రరాజ్ గారు మీకు. రైట్. ఇందులో ఒక కో-డైరెక్టర్ సహదర్శకుడు ఉన్నారు, రావాలి సహదర్శి గారు. విశాల్ గారు రావాలి. జి విశాల్ మా బేబక్క కొడుకు, అలాగే మా శ్రీధరమామ కూడా కొడుకు, వారి అబ్బాయి అన్నమాట. మాట్లాడాలి ఒక విషయం ఏదైనా. యాక్చువల్లీ ఇది అసలు రిహార్సల్ చేయలేదు మేము, అసలు ఎవరు సహకరించలేదు. కానీ ఇంకా డైరెక్ట్ అటాక్గా స్టేజ్ మీదకి వచ్చి చేద్దాం అనుకున్నాము. కానీ ఇంకా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, బట్ మంచిగా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. మంచిగా వచ్చింది కదా, మంచిగా వచ్చిందా? థ్యాంక్ యూ. ఎట్లుంది, కొంచెం సౌండ్ రావాలి. ఇంకా అంతే. థ్యాంక్ యూ సో మచ్. విశాల్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు, కానీ ఆయన 2 days 3 days అసలు ప్రాక్టీస్ చేయలేదన్నారు. ఈరోజు 6 గంటలకు ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయిపోయిందండి. ఈరోజు 6 గంటలకు కరెక్ట్ వాళ్ళు హార్డ్లీ 1 hourలో చేసిన పర్ఫార్మెన్స్ ఇది. అనుకుంటున్నాం కానీ సెట్ అవ్వలేదు, ఏదో కింద మీద పడతా ఉన్నాము. ఈరోజు 6 గంటలకు ఫైనల్ ఎడిట్ ఫైల్ మన సూర్య పంపించాడు ఈరోజు నాకు. దీని వెనక ఏమంటే విషయము, క్రిస్మస్ పండుగ మరుసటి రోజు ఇక్కడ నవీన్ అండ్ అంటే అబ్రహం దేవుడు, లాజర్ బాబు,
సాగర్ దీనికి వచ్చేసి ఆయన రచన పర్యవేక్షణ. అక్కడ చర్చి క్రెస్లో కూర్చొని అన్న మేము భోంచేసి కూర్చున్నాము, నువ్వు కూడా రాయిడా చల్లగా ఉంటుంది అన్నాడు. అంటే చల్లగా ఉంటుందని పోయిన ఆడికి, కానీ ఇంత వేడి పుట్టించారు దాంట్లో. ఆడికి పోయిన తర్వాత ఏమైంది అంటే కాదులే ఒక్క నిమిషం సమయం పాటించాలి మామగారు. తర్వాత ఏమైందంటే అన్న నువ్వు మన క్రిస్మస్ రోజు డ్యాన్స్ చేసినావు, బాగా చేసినట్టు అనిపించింది అన్న నాకు అంటే అనౌన్స్ చేస్తామన్నా, నేను మీకు నెక్స్ట్ టైం బీదలాదరుగా వస్తున్నాం జనవరికి అంటే ఆరు బాగుంటుందిరా అని అన్నాడు అనమాట. అంటే అప్పటికప్పుడు ఎట్టన్నా నీకు నిక్కరు అవి బనీని కావాలి కదా, ఏమంటే కరెంట్ వేసురత్నం మామని అడుగుదాంలే ఏమన్నా ఉందేమో నిక్కరు అని అంటే మామది వద్దులేరా మళ్ళీ పైకి అవుతుందేమో గౌండస్వామి మామని అడుగుదాము అని. గౌండస్వామి మామను ఇంటికి వచ్చిండే అడిగితే ఆయన ఆత్మకూరులో మా సుదర్తునే పోయి నేను పండగ కొత్తది మనకలేదు లేదు అన్నాక పోయినాం, ఆత్మకూరు పోయినాము. ఆడిపోతే ఒక నిక్కర్ పైకి ఉంది, మనకు ఇది నాటకం రక్తి కట్టించలేమేమో, ప్రమాదంలో పడిపోతాము పైకి ఉంటే నిక్కర్లు, మనం కొనుక్కుందామన్నా ఒక 3.5 మీటర్లు 4 మీటర్లు కొనుక్కొని నీకు బనియను అవి ఇవి కుట్టిస్తాము అంటే కొత్తగా ఉంటాయి కదరా అన్నాడు. అంటే డికాషన్లు అద్దుదాంలే అది ఆరబెడదామని చెప్పిన, అట్నే ఆరబెడదాము దానికి పొక్కలు పెడదామని చెప్పిన, అంతా బాగానే జరిగింది. ఓకే, జస్ట్ దీని గురించి ఫన్నీగా చెప్తున్నా. తర్వాత విషయం ఏమంటే ఈ 2 లైట్లు చర్చికి లైట్లు మనం వేయించేటప్పుడు దీనిపైకి ఎక్కడం జరిగింది. అంటే ఎట్లా వేస్తున్నారు చూడడానికి. అక్కడ పోతే స్లోప్ ఉంది, పైన స్లోప్ ఉంది. నేను అప్పుడు మన సెక్రటరీ గారితో మాట అన్నా, పోయి ఇక్కడ మనకు స్లోప్ ఉంది కదా, మనం గ్రీన్ ఎనర్జీకి ఎందుకు పోకూడదు, సోలార్ ఎందుకు పెంచుకోకూడదు, నెలకు 6,000 7,000 కరెంటు బిల్ వస్తుంది అంటున్నారే, అది కేటగిరీ 7లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. అది తర్వాత తరాలకు రాను అది బడ్డన్ అవుతుంది, మనకు ఇన్కమ్ జనరేట్ కాకపోగా అది బడ్డన్ అయిపోతుందేమో, మనం ఏదన్నా సోలార్కు ప్లాన్ చేస్తే బాగుంటుంది అని చెప్పిన. అవును బావా చేద్దాము అని అన్నారు. కానీ మనకు 6,000 కరెంటు బిల్ అంటే మనం సోలార్ ఫిట్ చేసుకుంటే మనకు దగ్గర డిస్కమ్స్ నుంచి ఒక 15,000 వచ్చిందనుకోండి, మన 6,000 కరెంటు బిల్లు పోయి మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో మన చర్చ్ అకౌంట్లో పడతాయి. దానికోసమని నేను ఇనిషియేటివ్గా ఈరోజు ఆ సోలార్ అంటే మనకు దగ్గర 10 లక్షలు 8 లక్షలు ఖర్చు కావచ్చు, నేను 1,00,000 రూపాయలు విరాళంగా చర్చికి ఇస్తున్నాను సోలార్ పర్పస్. మీలో కూడా ఎవరన్నా దాతలు ఉంటే ముందుకు వచ్చి మనం తొందరగా ఆ పని కంప్లీట్ చేసుకుంటే మనం కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, పైగా కట్టకపోగా మనకే రిటర్న్స్ వస్తాయన్నమాట. నెలకు 8,000 10,000 డిపెండ్స్ ఆన్ పవర్ జనరేషన్. ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్క సంఘస్థుడు కూడా ఇది ఆలోచించి దీన్ని పాజిటివ్గా తీసుకెళ్ళాలి. 2009లో 10లో ఇక్కడే ఆ స్టేజ్ పైన కూర్చొని మన పెద్దలు పాత చర్చిని పడగొట్టి కొత్త చర్చి పునర్నిర్మాణం జరపాలని అందరూ కమిటీ తీర్మానించిన రోజు నాకు రాత్రి 7కో 8కో ఫోన్ వచ్చింది. నేను చెన్నైలో జాబ్ చేస్తా ఉన్నా. మా ఫాదర్ క్రీస్తేసులు జాన్ సిలాస్ గారు ఫోన్ చేసి, నాయన ఇట్లా మేము చర్చి ఇట్లా పడగొట్టడానికి తీర్మానించుకున్నాము, నీ వైపు నుంచి చందా ఎంత అన్నాడు. 1,00,000 రూపాయలు నా నాన్న ఫస్ట్ నాదే ఉంటుంది అకౌంట్లో, బ్యాంకులో కూడా ఇప్పుడు కూడా అకౌంట్ చెక్ చేసుకుంటే. అప్పుడు ఏమైందంటే చూసుకోనైనా సులువు బలువు నువ్వు 1,00,000 రూపాయలు అంటున్నావు అని. లేదా అది ఇంకా వన్స్ ఒకసారి చెప్తే 1,00,000 రూపాయలు ఇచ్చేదే చర్చికి కాబట్టి అని చెప్పినాము. అది స్టార్టింగ్లో మనమే ఇచ్చినాము, ఫస్ట్ నాదే ఉంటుంది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే కూడా. ఇప్పుడు సోలార్కు కూడా అదే స్ఫూర్తితో ఇస్తున్నాము. మీరు ప్రతి ఒక్కరూ సహకరించాలి, ముందుకు రావాలి, దాతలు కూడా స్పందించాలి అని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ టీంకి మనము నంది అవార్డులకు ఇస్తుంటారు, మామూలుగా మెమెంటోలు జ్ఞాపిక ఇస్తుంటారు. దాన్ని మించి తయారు చేయించాము ఈ టీంకి. అది బాబు గారి చేతుల మీదుగా ప్రదానం చేయాలి బీదలాదర్ గారికి. మిగతా వారికి మాత్రం నా మేనకోడలు షారోన్ ప్రశస్త అని ఉంది, ఆమెకు స్టేజ్ ఎక్కాలని ఎప్పటి నుంచో కోరిక. మిగతా వారికి ఆ అమ్మాయితో షారోన్ ప్రశస్తతో నా మేనకోడలతో బహుమతులు ఇప్పించాలి విత్ మీ పర్మిషన్తోనే. మళ్ళీ అది కూడా ఏందబ్బా కోడలతో ఇప్పించుకుంటున్నాడు అని అనుకోకుండా అట్లా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. బాబు గారు దయచేసి బీదలాదర్ గారికి మీరు మొమెంటో అందజేయవలసిందిగా కోరుకుంటున్నాను.
వేదిక పైన ఉన్నటువంటి ఒక బీద లాజరు నాటకంలో పార్టిసిపెంట్స్ అందరికీ నా నిండు వందనములు తెలియజేస్తున్నాను. చాలా చక్కటి ప్రదర్శన మనం విన్నాం. మేము గురువుగా మేము చెప్తా ఉంటాం ఈ రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ లాజరు ఎస్పెషల్లీ ఇది బాగా ఎక్కువగా ఇది లెంట్ డేస్లో ఈస్టర్కు గుడ్ ఫ్రైడేకి చాలా యాప్ట్గా ఉంటుంది. ఇప్పుడు క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వచ్చేది ఈస్టర్. సో దానికి ప్రిపరేటరీగా లేకపోతే ఒక థాట్ ముందున్నటువంటి విజన్ అన్నటువంటి దృక్పథంలో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అయితే చాలా చక్కగా పర్ఫామ్ చేసినారు సార్ మీరు. మరి ఎస్పెషల్ నేను వచ్చాను సాయంకాలం, నిన్న నైట్ వచ్చాను, నిన్న హడావుడిగా కొంచెం ప్రిపేర్ అవుదామని కొంచెం వీళ్ళు రిహార్సల్స్ ఏమో చేస్తాను, కొంచెం నాకు కావాల టైం అంటే వెకేట్ చేయమని కూడా నేను అడిగాను, ఇమ్మీడియట్గా వెకేట్ చేశాను. సరే ఎనీవే మరి చూసిన తర్వాత నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను కూడా. సో యాడెడ్ క్యారెక్టర్స్తో మీరు ఇంత అద్భుతంగా చేయడం రియల్లీ ఇట్స్ అద్భుత. రియల్లీ అభినందనీయులు మీరు. మరి మీ యొక్క హార్డ్ వర్క్, మీ యొక్క టైం, మరి ఎంతో సమయాన్ని వెచ్చించి మీ తలాంతులు దేవుడు ఈ విధంగా మరి వాడుకొని మరి ఎంతవరకు మనం ఇన్స్పైర్ అవుతాము, ఎంతవరకు దీన్ని మన లైవ్లోకి తీసుకొని వెళ్తాము అన్నది వీరి ఈ మెసేజ్ నుంచి మనం ప్రాక్టికల్గా ముందుకు వెళ్ళాలా. అందరం ఇక్కడ చప్పట్లు కొడుతున్నాము, అందరం బాగా సంతోషంగా ఉన్నాం. బట్ వాట్ ఈస్ ద ప్రాక్టికాలిటీ అన్నది రిజల్ట్స్లో చూపిస్తే కన్నా ఇంకా వీరు చేసినటువంటి కష్టానికి, వీరు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రజెంటేషన్కు నిజంగా మీనింగ్ఫుల్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ యూ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ ఆసమ్ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ బాబు. ఇప్పుడు మొమెంటోను బాబు గారు పేదవాళ్ళకు ప్రజెంట్ చేసినారు. ప్లీజ్ బిగ్ హ్యాండ్, అందరూ చప్పట్లు కొట్టాలి. కోఆపరేషన్ డల్ అవుతుంది నీకు లైటింగ్ అనేది. నటన చూసి వాళ్ళ అల్లుడు 1000 రూపాయలు గిఫ్ట్గా ఇస్తున్నారు. 1000 రూపాయలు గిఫ్ట్గా ఇస్తున్నారు. టీం అందరికా దానికి ఒకరికా? కొంచెం జరగవండి వెనక్కి ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మెమెంటోలు మన దగ్గర నెక్స్ట్ రాధగూడ పూజిత. కింద వాళ్ళు కూడా అవకాశం ఉంది ఈస్టర్కు. నెక్స్ట్ అక్షిత, ఆర్షిత. చిన్న అమ్మాయి అని చాలా ఊరికే చెప్పాము, ఎంత చక్కగా చేసిందంటే అంత చక్కగా చేసింది. కోడైరెక్టర్ గారు ఇక్కడ చూడలేదు. నెక్స్ట్ అబ్రామ్, నవీన్ బాబు. ధనవంతుడు శ్రీధర్ గారు, లాయర్ గారు. సేవకుడు ప్రవీణ్. రెండవ సేవకుడు తేనె రవికుమార్. కమలాసన్ కూడా పనికిరాడు. ఇప్పుడు వద్దు అవసరం, ఇప్పుడు నాటన అవసరం లేదు. తీసుకో నవ్వు. కో డైరెక్టర్ విశాల్. సపర్లు. మళ్ళీ ఈచర్ కూడా రావాలి. కో డైరెక్టర్ బాబు గారు మళ్ళీ మనకు చెప్పారు. సార్ సాగర్ సెక్రటరీ.
చెప్పర్లో పొద్దు నుంచి ఇదేటక్క అట్నే ఉంది. తీసినారా నిర్మాత అయిన చంద్రహాస్ గారికి కోడలు గిఫ్ట్. బాబు గారికి ఈ నాటికను చూసి దీంట్లో లోటుపాట్లు ఏమైనా ఉన్నా చెప్పేసినందుకు బాబు గారికి కూడా ఒక మెమెంటో నిర్మాత గారు ఇవ్వాలని కోరుకుంటున్నారు. బాబు గారికి చంద్రహాస్ గారు ఇస్తారు నిర్మాత గారు మెమెంటో. చెప్పర్లు. థ్యాంక్ యూ బాబు గారు. ఇచ్చారు. వాట్సాప్లో మామూలు ఎంకరేజ్ చేయలేదు. మేము ఆయన ఇచ్చే ఎంకరేజ్ని బట్టి మేము ఇంకా బాల్ ఎట్లా తొక్కితే ఎట్లా పైకి లేస్తుందో అట్లా లేచాం. గోడకు బాల్ కొడితే అట్లా. మురళీమోహన్ గారు లైట్స్ ఆఫ్ చేయాలి, లైట్స్ ఆఫ్ చేయండి. అవి రెడ్వి ఇది ఆఫ్ చేశారు మెయిన్. హలో, యాక్చువల్గా నేను వీళ్ళని ఎంకరేజ్ చేయలేదు, కానీ మీరు చాలా తక్కువ టైం ఉంది, మీ ఆర్భాటం ఏమో ఎక్కువ ఉంది, ఇది మీరు ఎలా చేస్తారని నేను భయపించా. బాగా చేసినందుకు వాళ్ళందరికీ కూడా వాళ్ళకున్న సమయం చాలా తక్కువ. దాంట్లో అది చెప్పినట్టు ప్రాక్టీస్ చేసింది 2 hours 3 hours. ఈ అమ్మాయి మాత్రం ఏం పేరమ్మా? పావని చాలా బాగా నృత్యం చేసింది. అంటే ఆ యాక్ట్కు కరెక్ట్గా నృత్యం చేసింది. అమ్మాయి ఎంత టైం ప్రాక్టీస్ చేసిందో నాకు తెలియదు, కానీ చాలా బాగా చేసింది. మిగతా అమ్మాయి కూడా చాలా బాగా చేశారు. అందరు పాత్రలు చాలా రాణించారు. ఇది కూడా మనము డైలాగ్తో ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ దానికి చాలా టైం ఏమో, తర్వాత నేర్పు ఓర్పు కావాలి. మనకి ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో వస్తుంది, మనం దాన్ని యాక్ట్ చేశారు, అది కూడా బాగా పండించారు. అంటే శ్రోతలకు అర్థమయ్యే రీతిలో ఉంది స్టోరీ కూడా. ఎడిటింగ్ చేసిన కో డైరెక్టర్ గారికి మరియు టెక్నికల్ టీం కర్నూలు నుంచి వచ్చారు. వెనక బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. వాళ్ళందరికీ కూడా సంఘం తరఫున కృతజ్ఞతలు చేయలేదు. వాళ్ళు ఏంటంటే ఏదో అమౌంట్ కోసము అని కాకుండా దాంట్లో లీనమై చేశారు. ఫోటోగ్రాఫర్స్ అయితేమి, టెక్నికల్ టీం అయితేమి, బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేసిన టీం అయితేమి, ఏదో మనం పంపించారండి విజువల్ ఎఫెక్ట్ కానీ ఏదో చేసినా మనకుండా దానికి తగినట్టుగా చేసి ఈ యాక్ట్ రంగింపజేయడానికి ఎంతో సహకరించారు. నేను వీళ్ళని యాక్చువల్గా ఎంకరేజ్ చేయలేరు, కానీ వీళ్ళని ఇన్స్పైర్ చేశా. అంటే మనం భయపెడితే వీళ్ళు భయపడతారని, లేకపోతే ఈ మాత్రం కూడా రాదనే నా ఉద్దేశంతో చాలా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అన్నారు, కానీ అది కాదు. యాక్చువల్గా కొంచెం భయపించి వీళ్ళని ప్రిపేర్ చేశాను. టెక్నికల్ టీం మాత్రం చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ వాళ్ళకు. కర్నూలు నుంచి అంతా ఎక్విప్మెంట్ తీసుకొచ్చి జాగ్రత్తగా అరేంజ్ చేసి వాళ్ళకి అంతా 2 hours ఇచ్చింది టైం చేశారు. అందరూ కూడా కో డైరెక్టరు, దానికి వెనక బ్యాక్గ్రౌండ్, ప్రతి యాక్టరు బాగా చేశారు. థ్యాంక్ యూ. అదేవిధంగా నిర్మాత గారికి, ఆయనకు చాలా బిజీ ఉన్నప్పటికీ ప్రతిరోజు పాపం కర్నూలు నుంచి వచ్చాడు. కర్నూలు నుంచి 3 రోజులుగా తిరుగుతున్నాడు. వచ్చి మళ్ళీ కర్నూలు వెళ్తున్నాడు. రోజు ఆడ ఆఫీస్లో పని ఉంటుంది కాబట్టి అవి చూసుకోవడానికి కర్నూలు వెళ్తూ వస్తూ, ఈ ఫైనాన్షియల్ బర్డన్ ఒకటి, ఇది పర్సనల్గా బర్డన్. మళ్ళీ ఇది ఏమవుతుందో మళ్ళీ నేను ఖర్చు పెట్టడం, సరే అది వేరే విషయం. ఇది సరిగ్గా రాకపోతే ఎలా ఉంటుందో అనే ఇది కూడా ఒక రకంగా ఆయనకు టెన్షన్ ఉంది. అవన్నింటినీ దాటుకొని ఈ స్క్రిప్ట్ ఎంతో విజయవంతమైంది. బాబు గారు చెప్పినట్టు మనకంతా కూడా చాలా సందేశాత్మకంగా ఉంది. థ్యాంక్ యూ చంద్ర. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే టెక్నికల్ టీం అంతా ఒకసారి వస్తే మా టీంతో కలిసి ఒక ఫోటో దిగాలని నా చిన్న విన్నపం. సూరి, హరి, సునీల్, కలీమన్న, బాబుమ్మ, నువ్వు నీ పేరు మెమెంటో ఇవ్వాలనుకున్నాము. ఎందుకంటే అహర్నిశల్లో కృషి చేసినాడు. చక్కటి సౌండ్ సిస్టము, అంటే ఏదో మనం డిజిటల్ థియేటర్లో కూర్చున్నట్టు. యాక్చువల్గా సినిమా వాళ్ళు ఒక థియేటర్ పెట్టుకుంటారు మిక్సింగ్ చేయడానికి, అటువంటి మిక్సింగ్ థియేటర్లో ఉన్న ఫీలింగ్ తీసుకొచ్చాడు. అతనికి కూడా ఒక మెమౌంట్ ఇస్తాము ఈ ఫోటో సెషన్ తర్వాత.
ఇటువైపు రావాల్సిందిగా కోరుచున్నాం డేవిడ్ గారు. మామగారు సమయం పాటించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. డేవిడ్ గారికి ఒక ధనవంతుడు గారు ఒక మెమెంటోను ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. చప్పట్లు కొట్టాలండి గట్టిగా. మనకి ఇంత చక్కటి సౌండ్ సిస్టమ్ వినిపించాడు అన్నమాట. నేను ఒక నిమిషం డేవిడ్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. అతడు హైదరాబాద్లో ఎంతో బిజీగా ఉంటూ ఈ పండగలకు ఈ చర్చికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఆర్థికంగా కానీ, డెకరేషన్ కానీ, ఒక డీజే కానీ, దీనికోసం మనం అతడు ఇంత ప్రతి సంవత్సరం ఈ రకంగా ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాడంటే అది రియల్లీ మన సంఘం అంతా అతనికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ నేను కోరుకుంటున్నాను. స్టేజ్ అరేంజ్ చేసినటువంటి థ్యాంక్ యూ డేవిడ్ గారు. చిన్న టీం ఈ స్టేజ్ కానీ, ఆ డెకరేషన్లో ఈ బొంగు కానీ, ఇవన్నీ పిల్లలు ఎంతో శ్రద్ధగా, ఎంతో జాగ్రత్తగా ఇవన్నీ అరేంజ్ చేస్తేనే మనకి ఈ రకంగా ఈ కనుల పండగ, ఈ పండగ కనిపిస్తుంది. దీని వెనుక ఎంతమందో శ్రమ, ఒకరి కృషి కాదు ఇది. ఇట్ ఈస్ ఎ టీమ్, ఇట్ ఈస్ ఎ సిఎస్ఐ టీమ్. ఎవరైనా పాల్గొనకపోని అందరూ మనం సిఎస్ఐ టీంని గౌరవించాలా. మనమంతా ఒకటి, అందులో మనం ఒకటి ఉండాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. వీధలాజర్ గారికి శాలం గారు బహుమానం అందిస్తున్నారు. 1000 రూపాయలు. బీదలాజర్ అని మనం ఇంతసేపు జాలిపడినాం, ధనవంతుడు అయిపోతున్నాడు చిన్నగా. ధనవంతుడు అయితే నెక్స్ట్ నిర్మాత ఆయనే ఉండాలి, మళ్ళీ మేమే బీదలాజర్ వేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏమంటే ఈ ట్రైలర్స్ మనం ఏవైతే టీజర్స్ వేసామో అప్పుడే శివపురంలో ఒక గిరాకీ తగిలింది అన్నకు. అన్న నువ్వు మా ఊర్లో కూడా వేయాలా వచ్చి ఖచ్చితంగానే. ఆ తర్వాత మళ్ళీ పాములపాడలు వచ్చారంట, మరి అన్న నువ్వు ఖచ్చితంగా రావాలని. ఈ రకంగా చూస్తే మనం నెక్స్ట్ క్రిస్మస్కు 10 రోజుల ముందే నన్ను బంధించి ఏమైనా అవసరం చేయాలి, లేకపోతే కాల్ సీట్లు దొరికితే వెళ్ళిపోయేటట్టున్నాడు నాకు తెలిసి. ఇప్పుడు బీదలాజర్ గారు ధనవంతుడికి ఒక మెమెంటోని జారీ చేయవలసిందిగా కోరుచున్నాం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. సెక్రటరీ గారు తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.